ఒక రాజు పరిపాలనలో ప్రజలకు సంతోషము, సమాధానం ఉంటుంది. ఒక రాజు దుష్టుడైనప్పుడు ప్రజలకు ఎన్నో బాధలు కలుగుతాయి. కనుక అలాగున చూడండి, నిర్గమాకాండము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. నిర్గమాకాండము. అప్పుడు యోసేపు ఎరగని క్రొత్త రాజు, ఎరగని ఒక కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లా నేను అమ్మా అతడు తన జనులతో ఇట్లా అనెను, ఇదిగో ఇశ్రాయేలీల సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగా ఉన్నది. వారు ఇక విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదము. రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో వారు చేరి మనకు వారు విరోధముగా యుద్ధము చేస్తారేమో, వారిని శ్రమల పాలు చేద్దాం. చూడండి, యోసేపును ఎరగని ఒక రాజు వచ్చాడు. యోసేపు ఉన్నంత కాలము కూడా ఆ ప్రజలకు ఎంతో సంతోషము, సమాధానముగా ఉంది. దుష్టులు పరిపాలన చేసినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుస్తారు, బాధలు పడతారు. ఆ ప్రజలకు శాంతి, సమాధానం ఉండదు. ఎప్పుడు ఏ చట్టం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ యొక్క బాధ కలుగుతుందో తెలియదు. ఆ ప్రజలు ఎంతో భయపడుతూ ఉంటారు. నీతిమంతుల పాలనలో ప్రజలకు ఎప్పుడూ సంతోషమే. అలాంటి సంతోషాన్ని ఇశ్రాయేలీలలో వారు కోల్పోయారు. ఇశ్రాయేలీలను ఎరగని ఒక రాజు వచ్చినప్పుడు, ఆ రాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీల ప్రజలను చూచి ఏమిటి వీళ్ళు ఇంత సంతోషముగా, ఆనందముగా ఉండటానికి కారణం ఏంటి? వీరు పరాయి జనులు మన దేశంలోనికి వచ్చి ఇంత సంతోషముగా, బలముగా, ఇంత అభివృద్ధి చెందటానికి కారణం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు అక్కడ రాజు ఏమనుకుంటున్నాడు చెప్పండి? వారు ఒకవేళ మనకు కూడా వారు శత్రువులుగా మారతారేమో, వారు బలము తెచ్చుకుని వారు మన మీదే శత్రువులుగా వారు మారతారేమో. కనుక మనము మెలకువ కలిగి త్వరగా వారిని బాధ పెట్టుదాం. దేవుని స్తోత్రము, హల్లెలూయా. త్వరగా మనము వారికి, ఎందుకంటే మనము లోపరుచుకుందాం. ఏ రీతిగా లోపరుచుకుందాం? చూడండి, వారు శ్రమల పాలు చేశారు. కాబట్టి 11వ వచనం, కాబట్టి వారి మీద అమ్మా పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు ఎట్టి పనులు చేయించు అధికారములను వారి మీద నిర్మింపగా వారు ఫరో కొరకు ధాన్యమును నిలవ చేయ రమేశేసను పట్నములను కట్టిరి. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలీల చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. కఠినమైన పనులు, వారికి ఇంకా కఠినమైన పనులు ఇంకా వారు అప్పగిస్తున్న కొలది ఇశ్రాయేలీలు ఇంకా ఏం చేస్తున్నారు చెప్పండి? బలము మీద బలము తెచ్చుకుంటున్నారంట. ఇంకా బలపడుతున్నారు వారు. శ్రమ పెట్టే కొలది ఇంకా బలము కలుగుతుంది వారి. ఏమిటి వీరిలో ఉన్న బలం? మనము శ్రమ పెట్టే కొలది వారు ఇంకా ప్రబలుతున్నారే, ఇంకా బలము కలిగి ఉన్నారే.
కనుక ఇంకా వారి మీద బలమైన పని ఇంకా పెడదాం అని చెప్పి వారిని ఇంకా బాధలు పెడుతూ ఉండగా వారు ఏం చేశారు చెప్పండి? వారి దేవుడికి వారు మొరపెట్టారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వారు పితరుల దేవుణ్ణి వారు మర్చిపోయారు. ఇశ్రాయేలీలు శ్రమల పాలు అవటానికి కారణం ఏమిటి అండి? జీవము కలిగిన దేవుని సన్నిధిని వారు పరాయి దేశంలోనికి వెళ్ళిన తరువాత ఆ గ్రామంలో వారి యొక్క కట్టు బొట్టు, వారి ఆస్తిపాస్తులు, వారి నడకలన్నిటినీ కూడా వారు నేర్చుకున్నారు. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క మార్గాలను వారు మర్చిపోయారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని మార్గాలను మర్చిపోయారు. దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలు మర్చిపోయారు. మనము పరాయి జనులమని, మన దేశము పౌరస్తత్వం పరలోకములో ఉన్నదని, మనము దేవుని ప్రజలమని, దేవునికి ఇష్టమైన బిడ్డలమనే విషయాన్ని మర్చిపోయి వారు ఏం చేశారు చెప్పండి? పరాయి దేశంలో ఆస్తిపాస్తులు, కట్టు బొట్టు, అలాగనే వారి యొక్క సాంప్రదాయాలను వారు ఆచరణలో పెట్టి వారికి బలహీనులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే దేవుడు మరలా వారికి ఏం చేశారు చెప్పండి? తన యొక్క బలము, శక్తిని, దేవుణ్ణి ఏ రీతిగా వారికి మరలా తిరిగి నా ప్రజలు నా యొద్దకు ఎలా వస్తారో అని చెప్పి మరి ఆ వారిని ఎరగని రాజును వారి మీద అధికారిగా చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చేసినప్పుడు అప్పుడు దేవుని తట్టు వారు ఎప్పుడైతే తిరిగి ఉన్నారో, దేవుని తట్టు వారు ఎప్పుడైతే తిరిగి ప్రార్థన చేశారో, దేవుడు ఏం చేశాడు చెప్పండి? నిర్గమాకాండం 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క బాధను నేను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును పెట్టిన కష్టమును వారు పనులలో వారిని పెట్టిన కష్టమును నేను మొరవిని ఉన్నాను. వారిని పనులలో పెడుతున్న ఆ కష్టాలలో పెడుతున్న మొరను నేను విని వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు వస్తాడు చెప్పండి? తన ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు, అంతా సంతోషంగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధి మర్చిపోయి మన ఆనందములో మనము దేవుని ఆజ్ఞలు మర్చిపోయి బంధుమిత్రులతో అలాగనే ఆస్తిపాస్తులలో సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు మనకు జ్ఞాపకము రాడు. ఎప్పుడు వస్తారు చెప్పండి? దేవుడు కష్టము కలిగినప్పుడు దేవుడు మరలా వారికి దేవుడంటే ఏంటో జ్ఞాపకము చేస్తాడు. కనుక తన ప్రజలకు కష్టాలు వచ్చినాయి. వారు తిరిగి మరలా తన పితరుల దేవునికి వారు మొరపెట్టారు. ఆ కష్టములో, ఆ బాధలో తట్టుకోలేక మనల్ని కాపాడే దేవుడు, మన పితరుల దేవుడు, మనకు వాగ్దానము చేసిన దేవుడు, ఐగుప్తు దేశానికి వెళ్ళి మీరు ఉండండి అని సెలవిచ్చిన దేవుడు, మన పితరుల దేవుడు 430 సంవత్సరాలు మనలను సంతోషముగా ఈ పట్టణంలో మనం ఉన్నాం. మన దేవుడు మర్చిపోయాం. మన దేవుడు ఎక్కడున్నాడా అని చెప్పి ఆయనకు మొరపెట్టగా దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆయన వారిని మరలా కలుసుకోవటానికి ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన దిగి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన ఏం చేశాడు చెప్పండి? 3:7 మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, ఫెరిజీలకు, హివ్వీలకు, యెబూసీలకు నివాస స్థానమైన
పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. నేను దిగి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎక్కడ దిగి వచ్చాడు చెప్పండి? దేవుడు పరలోకాన్ని తన బిడ్డల శ్రమల పాలైనప్పుడు, దుష్టులు రాజులు భూమి మీద తన ప్రజలను హింసలు పెడుతున్నప్పుడు, దుష్టులు రాజులు ఇష్టానుసారంగా దేవుని ప్రజలను చిత్రహింసలు చేసేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళ మొరవిని ఆయన ఏం చేస్తాడో చెప్పండి? వారి మధ్యలోనికి దిగి వస్తాడు. దేవునికి స్తోత్రము. అలా తప్పకుండా దిగి వస్తాడు. దేవుడు వారి పక్షాన నిలబడతాడు. విరిగి నలిగిన వారి యొద్ద, దీన మనస్సు కలిగిన వారి యొద్ద నేను నివాసము చేస్తున్నాను. ఆయన ఎక్కడ ఉంటాడు చెప్పండి? విరిగి నలిగిన వారు, విరిగిపోయిన వారు, శ్రమలలో వేదనలో తట్టుకోలేక వారి కుటుంబాలలో ఉన్న పరిస్థితులను ఇక ఎవరు ఆదరించని పరిస్థితిలో, విరిగిపోయిన పరిస్థితిలో, నలిగిపోయిన పరిస్థితిలో మొరపెట్టినప్పుడు దేవుడు వచ్చి వారి పక్కనే ఉంటాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక నేను అందుకునే దిగి వచ్చి ఉన్నాను. వారి మొర విన్నాను. పనులలో నా ప్రజలను పెట్టే బాధ, నా ప్రజలకు కలిగిన హింస నేను కన్నులారా చూసి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన కన్నులారా చూసే దేవుడు, తన ప్రజల నడకలను చూసే దేవుడు, వారిని ఎన్నడూ కూడా విడవని దేవుడు, ఇశ్రాయేలీలను కాపాడే దేవుడు. ఆయన కొనకడు, నిద్రపోడు. మనమన్నా నిద్రపోతాం, కానీ ఆయన మాత్రం ఎన్నడూ నిద్రపోడు. ఆయన ఎన్నడూ కూడా తన ప్రజలను విడిచిపెట్టినట్లుగా మనం అనుకుంటాం. మన క్రియలను బట్టి మనకు శ్రమలు కలుగుతుంటాయి, మన ఆశలను బట్టి కొన్ని శ్రమలు వస్తుంటాయి. కనుక వచ్చినప్పుడు మనం అనుకుంటాం దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఆయన నిన్ను ఎన్నడూ మరువడు. ఎందుకంటే నా కుమారుడా, నా కుమార్తె, నా సన్నిధి లేని సంతోషం, నా సన్నిధి లేని ఆస్తిపాస్తులు నీకు ఎంత బాధ కలగజేస్తాయో అది ఒకసారి నీవు తెలుసుకునే అంతవరకు నేను నిన్ను చూస్తూనే ఉంటా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ బాధను చూస్తాడు. దానిలో ఎంత బాధ ఉన్నదో నీవు ఆశించి ఐగుప్తు దేశానికి వెళ్ళి ధన వ్యామోహాలతో అక్కడ ఏం చేశారు చెప్పండి? ఆస్తిపాస్తులు, వారికి కావలసినవన్నీ కూడా సంపాదించుకుని సంతోషంగా ఉన్న సమయంలో వారిని వెరగని రాజు వచ్చి వారిని హింసల పాలు చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అప్పుడు తట్టుకోలేక దేవునికి మొరపెట్టారు. దేవుడే పరలోకము నుండి వారి పక్షాన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? అక్కడ చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. హేరోదు యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒక్కతి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచూ ఉండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయిచు ఉండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను.
అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను ఆయాసపడుతున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళెను కనుక నీకు సంతోషము మహానందము కలిగెను. ప్రజల యొక్క ఎలా ఉన్నారు చెప్పండి? ఆయాసపడిన వారు ప్రజలందరూ కూడా హేరోదు దినములలో ఎలా ఉన్నారు చెప్పండి? ఆ దుష్టుని పరిపాలనలో ప్రజలందరూ కూడా తట్టుకోలేక ఆనాడు దేవుని రాకడ కొరకు యేసయ్య మెస్సయ్య రానయ్యున్నాడు అని ప్రవచనాలు ఎరిగిన వారు. మరి వారు కన్యకలేంటి, వృద్ధులేంటి, ఆనాడు యవనస్తులేంటి, పిల్లలేంటి, అందరూ కూడా దేవాలయంలో దేవుని రాకడ గురించి ఆ శ్రమలు తట్టుకోలేక ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసేవారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ రోజు యూదయ దేశపు హేరోదు బెత్లెహేములో ఏలుతున్న దినాలు. హేరోదు పరిపాలనలో భయంకరమైన యూదులకు శ్రమలు కనుక ఆనాడు ఆ శ్రమలలో యూదులు తట్టుకోలేక దేవుని యొక్క నిబంధనను బట్టి దేవుని ఆజ్ఞల చొప్పున యాజకులేంటి, ప్రజలేంటి, దేవాలయములో ఆనాడు విడవకుండా వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు అని దేవగ్రంథములో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆనాటి ప్రజల యొక్క ప్రార్థన, ఆనాటి శ్రమలు, ఆ రోజు పరిపాలన చేసిన హేరోదు, క్రూరుడైన హేరోదు పరిపాలనలో నలిగిపోతున్న ప్రజలు చేసిన ప్రార్థన, వారు ఎంత బాధలు పడి ఉంటారో, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, వారికి కలిగిన బాధలు, వేదనలు దేవుని సన్నిధికి వినపడే విధముగా ఆనాటి ప్రజలు ప్రార్థన చేశారు. ఆనాటి యాజకులు కూడా పట్టుదల కలిగి వారు వృద్ధాప్యం వచ్చినా దేవుని యొక్క సన్నిధిలో వారు దేవుని ఆజ్ఞల చొప్పున నీతి న్యాయములను నడుచుకొనుచు అందరూ కూడా ప్రభు యొక్క రాకడకు సిద్ధపాటు కలిగిన వారిగా ఉన్నారు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. వారి ప్రార్థన వినినప్పుడు ఎలిజబెత్ ప్రార్థన విన్నాడు దేవుడు, అక్కడ జకరియా ప్రార్థన విన్నాడు. దేవుని దూత వచ్చి ప్రభు సముఖమున అక్కడ దేవాలయములో ధూపం వేయిస్తుండగా అక్కడ ప్రభు యొక్క బలిపీఠము దగ్గర దూత వచ్చి నిలబడినప్పుడు జకరియా ఎంతగానో కంగారు పడ్డాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇది ఏమిటి అని భయపడ్డాడు. జకరియా భయపడకము, ఇదిగో నీ ప్రార్థన, నీ ధర్మ కార్యములు, నీ విశ్వాసం, మీరు చేసిన ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. తన దూతను మీకు ముందుగా పంపుతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అతను వచ్చి ప్రభు మార్గాలను సరళము చేస్తాడు. తన ప్రజల యొక్క వేదన, తన ప్రజల యొక్క ఆయాసం, తన ప్రజలకు కలిగిన నిందల అవమానాలను ఆయన కనులారా చూసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ ప్రజలకు న్యాయం చేయటానికి, ఆ ప్రజలను శ్రమల పాలు చేసిన ఆ రాజులను హింసించడానికి నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు కనుక నీకు కుమారుడు పుడుతున్నాడు. అతను పరిశుద్ధాత్మ శక్తి పూర్ణుడై ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.
దేవుడికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, ఇక్కడ ఊరు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అంతకుముందు నేను మా అమ్మ వంటి కూడా పూజలు, మా అమ్మ వాళ్ళు నిగ్రహం పెట్టేవాళ్ళు, నాకు కూడా అమ్మవారు కనిపించేది. ఇక్కడ అత్తయ్య వంటి కూడా ఉన్నా సరే ఎవరి దేవుడైనా ఒకటేనని నేను మామూలుగా సన్నిధికి వచ్చేదాన్ని. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పూజలు చేసేదాన్ని. అప్పుడు అయ్యగారు అనేవాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు ఉంటాయి ఎచ్చనైనా ఉండు లేదా చల్లగా అయినా ఉండు అని చెప్పేవాళ్ళు. అయినా సరే నేను వినిపించుకోకుండా అట్లా మామూలుగా వస్తూ వెళ్తూ ఉండేదాన్ని. తర్వాత ఏం జరిగిందంటే ఇంట్లో బాగా గొడవలు చికాకులుగా ఉంటున్నాయి. సాక్ష్యం విన్నప్పుడు అందరూ చెప్తుంటే అందరికీ జరుగుతున్నాయి. ఏసయ్యా మరి నేను కూడా పూజలు అవి మానేస్తానయ్యా, నా భర్తను మార్చయ్యా, నా భర్త వాళ్ళు కూడా మరి సన్నిధే కదయ్యా, నేను కూడా సన్నిధికే వస్తాను అని అనుకున్నా కూడా నేను వస్తున్నా సరే నాలో ఇది విశ్వాసం అనేది లేదు. మామూలుగా వచ్చేదని అనుకున్నా సరే వచ్చేదాన్ని వెళ్ళేదాన్ని. తర్వాత ఏమైందంటే అట్లాగే వస్తున్నాను, ప్రార్థన చేయించుకుంటున్నాను, అంతా బాగానే ఉంది. అలా మాటిచ్చి దేవుడికి ఆ రోజు మట్లాది వారు అయితే మా అత్తయ్య మా ఆయన అన్నారు ఊరు వెళ్తున్నా నేనంటే ఊరు వెళ్ళొద్దమ్మా మట్లాది వారం కదా అన్నారు. కాదు అక్కడ జాతర జరుగుతుంది నేను వెళ్ళవలసిందే అన్నాను. అక్కడికి వెళ్ళాక కూడా ట్రైన్ కూడా మిస్ అయిపోయింది. బస్కి వెళ్తుంటే అక్కడ మా ఆయన నన్ను కొట్టబోయాడు. అయినా సరే నేను వెళ్ళవలసిందే అన్నాను. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎప్పుడులాగా అమ్మవారు నా ఒంటి మీదకు వచ్చింది. తర్వాత గొడవ అయింది, నువ్వు దీనికోసమైనా వస్తున్నావు, నీకు అమ్మవారు రావాలనే కదా ఇంకా సన్నిధికి ఎందుకో రావడం అది ఇది అన్నాడు. నువ్వు ఎప్పుడు చూసినా తిడుతున్నావు అంటే మా బాబాయ్ వాళ్ళు ఇదేంటి ఇట్లా తిడుతున్నాడు అంటే అంతేలే బాబాయ్ అన్నాను. అయితే మా పిల్లని పంపించు, నువ్వు వెళ్ళిపో, మీ వాళ్ళని పిలుచుకుని రా అన్నారు. అన్నాక నేను వదలను, రేవతి లేదే ఉండను అన్నాడు. వెళ్ళాక ఏమైనా సరే నువ్వు పిలిపించుకో, వెళ్ళు, మేము రావంటే వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అరిసారి వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చి పెట్రోల్ పోసేసుకున్నాడు. నన్ను బెదిరించాడేమో అన్నట్టుగా అనుకున్నాం. తర్వాత అన్నాక సరేలే దేవుడి కాలను పట్టీలు తీసేసాను, సన్నిధిలో కూర్చునే తీసేసాను. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి తీయచ్చులంటే కాదు నేను సన్నిధిలో తీసేస్తాను అన్నదాన్ని కూడా. అప్పుడు నేను జాతరకి వెళ్ళినప్పుడు మా అమ్మ పట్టీలు పెట్టుకోవచ్చుగా అంటే నిజమే నేను ఎందుకు పట్టీలు తీసేసానని దేవుడికి మాట ఇచ్చి కూడా మళ్ళీ పట్టీలు పెట్టుకుంటుంటే ఈలోపు మీ ఆయన పెట్రోల్ పోసుకున్నాడు అని వచ్చింది. అమ్మో యేసయ్యా నీకు ఎంత తప్పు చేశానయ్యా, నీకు మాట ఇచ్చి వచ్చాను, పట్టీలు కూడా పెట్టుకున్నాను, నన్ను క్షమించాయా అని ఆ పట్టీలు తీసేసి ఎమ్మటే వచ్చేసరికి మనిషి మొత్తం ఉబ్బిపోయి ఎట్లా మడతలా ఉన్నాడు. అందరూ తిట్టారు నీ వల్లేనని. దేవా నేను ఇప్పుడు వరకు చేసిన తప్పు క్షమించయ్యా, నువ్వెంత పాపినైనా క్షమించావు అన్నావయ్యా, నన్ను కూడా క్షమించయ్యా, నా భర్తను బతికించాయ్యా అంటే మా మామయ్య కూడా అట్లాగే పోసుకుని 42 రోజులకే చనిపోయాడంట. అదే కానాస్ నాకు రాకుండా చూడయ్యా, నా మీద నిందపడకుండా చూడయ్యా, నేను ఎప్పుడు కట్టుబడి ఉంటానయ్యా యేసయ్యా అనుకున్నా కూడా డాక్టర్లు మరి 35 రోజుల తర్వాత కూడా మరి బతకడమ్మా అని అన్నారు. ఎప్పుడు మామూలే అన్నారు. తర్వాత బేర్చాలు కూడా బాగా వాసిపోయి ఇంకా బతకడమ్మని సంతకం పెట్టించుకున్నారు. డాక్టర్ కాళ్ళ మీద కూడా పడి ఏడ్చినా ఇంకా నీ వల్ల కాదమ్మా అన్నారు. దేవుడా నిన్ను క్షమించాయా, నీకెప్పుడు నేను కట్టుబడి ఉంటానయ్యా, నా తప్పును క్షమించాయా, అవసరమైతే నన్ను తీసుకెళ్ళిపో, నింద మాత్రం నా మీద వద్దయ్యా అన్నాను. మా అత్తయ్య మరి సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేపిస్తానంది. మరి చేపించి ఉంటుంది అమ్మగారు. తర్వాత మరి అన్నకి ఇట్లా బాగా ఉబ్బిపోయాడు, బేర్జాలు వాసిపోయిన సంతకం కూడా అసలు మా వల్ల కాదని డాక్టర్లు చెప్పేశారు. భీమవరం నుంచి పెద్ద డాక్టర్ మా అన్నయ్య ఆయన కూడా వచ్చాడు. చూసి అమ్మ ఇంకా లేదమ్మా, బావ మనకు లేడు, ఇంకా లేనట్టే, అంత ఇది అయిపోయింది. చెయ్యి కూడా బాగా ఎడవం చెయ్యి పెడితే లోపల నరాలన్నీ బయటికి లాగొచ్చు, అంత ఇదిగా బెజ్జం పడిపోయి ఉంది. ఇంకా వల్ల కాదమ్మా, బతికినా వేస్టే, ఇంకా ఎందుకమ్మా ఒక ఇంజక్షన్ చేయించేద్దామంటే కాదన్నయ్య అంటే ఇంకా బతకడమ్మా నీ ఇష్టం అదని చెప్పేసి వెళ్ళిపోయాడు. డాక్టర్ని అడిగిన డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. సర్టిఫికెట్ కూడా మేము రాసిస్తాము, ఈ హాస్పిటల్ కాదు, నువ్వు ఏ హాస్పిటల్ తీసుకెళ్ళా నీ భర్త బతకడన్నారు. తర్వాత మరి ఎందుకో ఏమో తెలియదు, నేను అయ్యగారు కూడా చెప్పలేదు. అయ్యగారు అమ్మగారు కూడా వచ్చారు, మా కోసం కూడా వీళ్ళు వస్తారా అనిపించింది. నిజంగా చూడంగానే నాకు చాలా ధైర్యం వేసింది. వేసాక అమ్మగారు అయ్యగారు అన్నయ్య యాప్లకి వెళ్ళి తీసుకుని వచ్చారు, మా కోసం వచ్చారా అమ్మ అన్న మనసులో అనుకున్నాను. తర్వాత నా బిడ్డ ఎవరో పక్కన వాళ్ళు బొట్లు పెట్టి పడుకోబెట్టారు, అక్కడ పక్కన పడుకుని ఉంటే అమ్మగారు చూసి ఏంటమ్మా ఈ బొట్లు అంటే తప్పు అయిపోయిందమ్మా అనుకున్నాను. తర్వాత
దేవుడా నువ్వే పంపించావయ్యా. చావు చచ్చిపోతాడన్న వాడిని బతికించావంటే దేవుడి వల్లేనయ్యా, నువ్వే పంపించావు అయ్యగారు అని చెప్పి నేను ఎంతో ఎదురుపడి ప్రార్థన చేసుకుని పడుకున్నాను. అక్కడే పడుకుంటే ఏంటి అమ్మగారు ఇట్లా అంది, పిల్ల బొట్టు పెట్టుకుంటే కూడా అమ్మగారు అట్లా అన్నారేంటి అని అనుకుంటే తర్వాత దర్శనంలో కనపడుతుంది అమ్మగారు అంటున్నారు బొట్టు తీసే రేవతి అంటున్నారు. ఇదేంటమ్మా చనిపోకముందే బొట్టు తీసేయమంటున్నారు, మీరు కూడా మీరు వచ్చారు కదా నా భర్త బతుకుతాడంటే అట్లా తీసేయమంటున్నారు ఏంటమ్మా అంటే, కాదమ్మా నీకు భర్త కావాలా బొట్టు కావాలా అంటే భర్తే కావాలంటే అప్పుడు బొట్టు తీసేసాను. తర్వాత మళ్ళీ రెండో రోజు మర్చిపోయి ఆ నిదట్లోనే తీసేసాను. తర్వాత మళ్ళీ లేసి మళ్ళీ పెట్టుకుంటుంటే చెయ్యి వంకర పోయింది నా చెయ్యి. ఇదేంటి వంకర పోతుందని తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటే అమ్మో ఇట్లా అనుకున్నాను కదా అని అమ్మగారితో ఫోన్ చేసి చెప్తే సరేనమ్మా అన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు నేను ఏ బొట్టు పెట్టుకోవట్లేదు. అప్పటి నుంచి నాకు దేవుడు చాలా గొప్ప కార్యాలు నిజంగా. అందరూ అన్నారు బొట్టు ఎందుకు నువ్వు తీసేస్తే అందం లేదంటే అందం ఎందుకు, నాకు దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు అన్నాను. నిజంగా మా ఆయన నిరీక్షణ బతకడన్నవాడు మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తే నా భర్త బతికితే ఆ వెళ్ళేటప్పుడు కూడా నర్సులు వీళ్ళందరూ కూడా నీ తాడు కట్టిదమ్మా అన్నారు. కాదు నా అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తేనే నా భర్త బతికాడు, నా దేవుడు గొప్పవాడు అన్నాను. నిజంగా అయ్యగారు వచ్చి చేయిపోతే ఆయన మాత్రం నా భర్త చనిపోయేవాడే. నిజంగా అయ్యగారులోనే దేవుడు ఉన్నాడు. మా ఆయన నిరీక్షణ ఎందుకంటే డాక్టర్ ఎంతో అయ్యగారు కూడా అంతే. మరి అనుకుంటే మనం మనిషే కదా ఇద్దరు, మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేయడం ఏంటి, మరి నా భర్త బతకడం ఏంటి, ఎంతో గొప్ప కార్యం చేశాడు నా దేవుడు ఎంతో ఇది. మరి నా భర్త అప్పుడు చావు బతుకులో ఉన్నప్పుడు నేను యేసయ్యా నువ్వే కావాలి, నీ బాబునేసం తీసుకుంటామని ఇద్దరం అనుకున్నాము. మరి అయ్యగారు కూడా తర్వాత అన్నారు తీసుకుంటామని మాట ఇచ్చాము. మరి నా భర్త నేను కలిసి తీసుకుందాం అనుకున్నాము. మరి నా భర్త అయితే తాగి నా మాట అయితే వినట్లేదు, నా ప్రార్థన సరిపోవట్లేదు. మీ అందరూ ప్రార్థన చేయాలి. మరి నేను కూడా బాప్టిజం పొందాలనుకుంటున్నాను, దేవుడికి ఇచ్చాను కాబట్టి మాట. రెండో సాక్ష్యం ఏంటంటే నాకు 9 సంవత్సరాల మట్టి రేషన్ కార్డు రావట్లేదు, ఎప్పుడు పెట్టినా వస్తుంది అంటున్నారు. అయ్యా మరి నేను బొట్టు తీసేసిన కాడి నుంచి నాకు అన్నీ వస్తున్నాయి, అన్నీ చేస్తున్నావు కదయ్యా, చిన్న విషయం పెద్ద విషయం నాకు అన్నీ చేస్తున్నావు, మరి రేషన్ కార్డులు ఎందుకు చేయట్లేదు అని నేను అప్పుడు అనుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళాక కూడా రాలేదు, వస్తుంది అంటున్నారు, వచ్చింది అంటున్నారు, రావట్లేదు. తర్వాత మళ్ళీ అందరూ అన్నారు మీ అయ్యగారితో చెప్పొచ్చుగా అంటే నేను అయ్యగారి దగ్గర నిలబడి చెప్పలేను, ఎందుకంటే అయ్యగారు నన్ను బాప్టిజం పొందమన్నారు, పొందలేదు. నేను దర్శన భాగం పెట్టుకోవట్లేదు, సన్నిధి కూడా నిలకడగా రావట్లేదు. నా భర్త తాగిన నా భర్తను తిడుతున్నాను, నా భర్తను తిడతాం తప్పే, అది తప్పు కాబట్టి అయ్యగారికి మనం ఏం చేసిన అయ్యగారికి అన్నీ తెలుసు. నాకు అందుకే భయం వేస్తే అయ్యగారు ఎదురుగా నేను నిలబడేది చెప్పలేను. రెండో ఆదివారం నాడు అయ్యగారండి మీకే చెప్పాను అనుకోండి, నేను ఇక్కడ సన్నిధి ముందు ప్రార్థన అయిపోయాక అయ్యా నాకు రేషన్ కార్డు రావట్లేదే, నాకు రేషన్ కార్డు వచ్చేటట్టు దయచేయండి అయ్యా, మీ ముందు నిలబడి చెప్పలేనయ్యా, నా బాధ అంతా మీకు తెలుసు అయ్యా నాయన అనుకున్నాను. ఆదివారం నాడు ప్రార్థన చేసుకుని ఎన్నెలో లేదు వాలంటీర్లు వచ్చి రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాను. మంగళవారం నాడు మళ్ళీ ఎలుముద్రలు ఏమన్నారు, బుధవారం కల్లా రేషన్ కార్డు వచ్చేసింది. 9 సంవత్సరాల మట్టి రాంది రేషన్ కార్డు బుధవారం కల్లా వచ్చేసింది. ఇదంతా దేవుడి కృపే, నా గొప్ప సాక్ష్యం దేవుడి